కన్వీనర్ కోటా అంటే ఎంసెట్లో ఎవరైతే ర్యాంక్ సెక్యూర్ చేస్తారో వాళ్ళందరూ కూడా కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీట్స్కి అప్లై చేసుకుంటారు. మొత్తం 100 సీట్లు ఉన్నాయనుకోండి కాలేజీలో, 70 సీట్లు అనేవి కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తూ ఉంటారు. అది కేటగిరీ ఏ. ఇక కేటగిరీ బి విషయానికి వస్తే మిగిలిన 30% సీట్లు అనేవి కేటగిరీ బిలో ఫిల్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మళ్ళీ 50% అనేది ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. అన్ని కాలేజెస్ ఎన్ఆర్ఐ సీట్లు అయితే అలొకేట్ చేయరు. ఇంకా స్పాట్ అడ్మిషన్స్, ఇది సెపరేట్ ఫిల్లింగ్ ప్రాసెస్. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటుంది కేటగిరీ ఏ. కేటగిరీ బిలో ఫిల్ అయినా కూడా ఇంకా ఏమైనా సీట్లు మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్స్లో కొన్ని కాలేజెస్ అయితే సీట్లు ఫిల్ చేస్తూ ఉంటాయి. అసలు కేటగిరీ బికి నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్స్ తీసుకునే కాలేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ కాలేజెస్కి ఏంటంటే డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు. మీకు మేనేజ్మెంట్ కోటా అంటే తెలుసు, లక్షలు డొనేషన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసి అడ్మిషన్స్ ఫిల్ చేస్తారో వాళ్ళకి మనం రూపాయి కూడా డొనేషన్ రూపంలో కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏదైతే ఫీజు అయితే ఫిక్స్ చేస్తుందో అదే ఫీజుతో మనం మేనేజ్మెంట్ కోటాలో కూడా అక్కడ బీటెక్ చేయొచ్చు.